హలో పిల్లలు, బాగున్నారా? మీరందరూ బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. సైట్ ఆధ్వర్యంలో ప్రసారం అవుతున్నటువంటి 5వ తరగతి డిజిటల్ పాఠానికి మీకు మరియు మీ గణిత ఉపాధ్యాయులందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి పిల్లలు, మీరు 4వ తరగతిలో గుణకార భావన వాటి వినియోగం గురించి కొంతమేర తెలుసుకున్నారు కదా పిల్లలు? ఇప్పుడు నేను స్క్రీన్ పైన కొన్ని ప్రశ్నలను చదువుతాను, వాటిని జాగ్రత్తగా వినండి. ఓకేనా పిల్లలు? ఒక పెన్ను వెల రూపాయలు 5 అయినా 10 పెన్నుల వెల ఎంత? ఒక కిలో బియ్యం 40 రూపాయలైన 5 కిలోల బియ్యం ధర ఎంతో తెలుసా? ఒక పుస్తకం ఖరీదు 12 రూపాయలైన 5 పుస్తకాల వెల ఎంత? ఒక కుర్చీ వెల రూపాయలు 150 అయిన 12 కుర్చీల వెల ఎంతో తెలుసా? పిల్లలు, మరి నేను ఇప్పటివరకు చదివినటువంటి లెక్కలను మీరు విన్నారుగా. మరి వీటిని సాధించాలంటే మనం ఏం చేయాలి మీకు తెలుసా? చెప్పగలరా మీరు? ఈ లెక్కలన్నీ కూడా గుణకార ప్రక్రియకు సంబంధించినటువంటి లెక్కలు. మరి వీటిని మనం సాధించాలంటే గుణకారం చేయాలి. అయితే ఈరోజు మనం ఈ డిజిటల్ తరగతిలో భాగంగా 2 అంకెల సంఖ్యలను 2 అంకెల సంఖ్యలచే గుణించడం, అలాగే 3 అంకెల సంఖ్యలను 2 అంకెల సంఖ్యలతో గుణించడం వంటి అంశాల గురించి నేర్చుకుందాము. మరి పిల్లలు, ఈ పాఠమును వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదూ? మరి ఇంకెందుకు ఆలస్యం పిల్లలు? మరి మన పాఠమును మనం స్టార్ట్ చేద్దామా? పిల్లలు, మీరందరూ నోట్బుక్ పెన్నుతో సిద్ధంగా ఉండండి. ఓకేనా పిల్లలు? పిల్లలు, ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి. ఇక్కడ మీకు ఏం కనబడుతున్నాయి చెప్పగలరా మీరు? వెరీ గుడ్ పిల్లలు, ఇక్కడ మీకు బస్సులు కనబడుతున్నాయి కదా. మరి ఈ బస్సులు ఎక్కడ ఆగి ఉన్నాయో మీరు చెప్పగలరా? వెరీ గుడ్ పిల్లలు, ఇవి బస్సులు ఇక్కడ బస్ స్టాండులో ఆగి ఉన్నాయి కదా పిల్లలు. మరి మనము బస్సులలో ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళడానికి ప్రయాణం చేస్తాం. మనం బస్సులో ప్రయాణం చేయాలంటే కండక్టర్ గారికి డబ్బులిచ్చి టికెట్ కొనుక్కుంటాం కదా పిల్లలు. మరి ఇక్కడ ఈ చిత్రాన్ని మీరు బాగా పరిశీలించండి. ఇక్కడ హైదరాబాదు నుండి వరంగల్ వెళ్ళడానికి 3 రకాల బస్సుల ఛార్జీలు ఇక్కడ ఇవ్వబడ్డాయి కదా పిల్లలు. ఒకసారి చూడండి, ఇక్కడ ఎక్స్ప్రెస్ టికెట్ ధర 96 రూపాయలు, డిలక్స్ టికెట్ ధర 135 రూపాయలు, అలాగే ఇందిరా బస్ టికెట్ ధర 171 రూపాయలు ఇచ్చారు కదా పిల్లలు. అలాగే ఇక్కడ ఇంకేమిచ్చాడు? ఒకరోజు ఉదయమట 9 నుండి 10 గంటల మధ్య 87 మంది ప్రయాణికులు ఎక్స్ప్రెస్ టికెట్లు కొన్నారు. ఎంతమంది ప్రయాణికులు టికెట్లు కొన్నారు ఎక్స్ప్రెస్ టికెట్లు? 87 మంది ప్రయాణికులు ఎక్స్ప్రెస్ టికెట్లు కొన్నారు. అలాగే 61 మంది డిలక్స్ బస్ టికెట్లు కొన్నారు. ఎంతమంది కొన్నారు? 61 మంది డిలక్స్ బస్ టికెట్లు కొన్నారు. అలాగే 36 మంది ఇందిరా బస్ టికెట్లు కొన్నారు కదా పిల్లలు. ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి, ఇక్కడ నాగేశ్వరు టికెట్లు అమ్ముతాడన్నమాట. అతడు టికెట్ కౌంటర్లో ఉండి టికెట్లను అమ్ముతాడు. అయితే ఒకరోజు ఆయనకు కంప్యూటర్ చెడిపోవడం వలన అతడు ఆ రోజు ఎక్స్ప్రెస్ బస్ టికెట్ల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని తన నోట్బుక్లో ఒక లెక్క రూపంలో చేశాడు. ఆ లెక్కను అతను ఏ విధంగా చేశాడో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మీరు స్క్రీన్ పైన జాగ్రత్తగా పరిశీలించండి. ఎక్స్ప్రెస్ టికెట్ ధర ఎంత? 96 రూపాయలు. మరి ఎంతమంది ప్రయాణికులు ఎక్స్ప్రెస్ టికెట్లను కొన్నారు? 87 మంది కొన్నారు. అయితే నాగేశ్వర్ ఏం చేశాడంటే మొదటగా ఇచ్చినటువంటి ఈ 2 సంఖ్యలను వాటి స్థాన విలువల ఆధారంగా ఒకదాని కింద ఒకటి రాశాడు. తర్వాత ఈ 1ల స్థానంలో ఉన్నటువంటి 7తో 96ని గుణించి వచ్చినటువంటి లబ్ధాన్ని మొదటి వరుసలో రాశాడు. అంటే 96తో 7ను గుణించినట్లయితే 672 వచ్చింది. దాన్ని ఇక్కడ ఆయన మొదటి వరుసలో రాశాడు. తర్వాత నాగేశ్వర్ ఏం చేశాడు? 10ల స్థానంలో ఉన్నటువంటి 8తో 96ని గుణించి వచ్చినటువంటి లబ్ధాన్ని 2వ వరుసలో రాశాడు కదా పిల్లలు. తర్వాత ఈ 2 లబ్ధాలను కూడి ఫలితాన్ని ఇక్కడ రాశాడు. మరి నాగేశ్వర్ చేసినటువంటి ఈ గుణాకార ప్రక్రియను మనము విడివిడిగా చేసి సరిచూద్దామా పిల్లలు? మరి నాగేశ్వర్ చేసింది
సరిగా చేశాడా లేదా అన్నది మనం ఇప్పుడు ఒకసారి విడివిడిగా చేసి సరిచూద్దాం. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మొదటగా మనము 96ని 7తో గుణించి చూద్దాం. స్క్రీన్ పైన చూడండి పిల్లలు. ఇక్కడ 96ని మనము 7తో గుణిద్దాం. మొదటగా 7తో ఒకట్ల స్థానంలో ఉన్న 6ను గుణిద్దాం. 7 ఆరులు ఎంత పిల్లలు చెప్పండి? 7 ఆరులు 42 కదా పిల్లలు? మరి ఇక్కడ 42 అంటే అర్థం ఏంటి? 4 10లు 2 1లు అని అర్థం కదా పిల్లలు? ఇప్పుడు ఈ 2 1లను మొదటగా ఒకట్ల స్థానంలో రాసి ఈ 4 10లను పదుల స్థానంలో ఉన్న 9 పైన వేయాలి. ఓకేనా పిల్లలు? తర్వాత ఈ 7తో పదుల స్థానంలో ఉన్నటువంటి 9ని గుణించాలి. చూద్దామా పిల్లలు? ఇప్పుడు గుణిద్దామా? 9 ఏళ్ళు ఎంత? 63. ఇక్కడ 63 రాసాం పక్కన. రాసిన తర్వాత ఈ 63కి మనం ఇదివరకు పదుల స్థానంలో వేసినటువంటి ఈ 4ని కలిపినట్లయితే మనకి ఎంత వచ్చింది? 67 వచ్చింది. అంటే 63 + 4 67. ఈ 67ని ఇక్కడ రాస్తాము. అంటే 96ని మనం 7తో గుణించినట్లయితే మనకి ఎంత వచ్చింది లబ్ధం? 672 వచ్చింది. మరి ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి పిల్లలు. నాగేశ్వర్ 96ని 7తో గుణించినట్లయితే ఆయనకి ఎంత లబ్ధం వచ్చింది? 672 వచ్చింది. మరి మనకు కూడా 672 వచ్చింది కదా పిల్లలు? అంటే నాగేశ్వర్కు వచ్చినటువంటి ఫలితమే మనకు కూడా వచ్చింది కదా పిల్లలు? ఇప్పుడు నాగేశ్వర్ చేసిన మరొక గుణాకార ప్రక్రియను చూద్దాం. ఇక్కడ నాగేశ్వర్ పదుల స్థానంలో ఉన్న 8తో 96ను గుణించాడు. అంటే ఏం చేశాడు? 96ని 80తో గుణించాడు. మరి ఇక్కడ చెప్పండి పిల్లలు, నాగేశ్వర్ 96ని 80తో ఎందుకు గుణించి ఉంటాడు? మీరు చెప్పగలరా? ఎందుకంటే ఇక్కడ 8 పదుల స్థానంలో ఉంది. అప్పుడు దాని విలువ ఏమవుతుంది? 8 పదుల 80 అవుతుంది. అందువలన నాగేశ్వరు 96ని 80తో గుణించాడు. సరే పిల్లలు, ఇప్పుడు మనము 96ని 80తో గుణించి చూద్దాం. ఓకేనా పిల్లలు? ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి పిల్లలు. 96ను మనం ఇప్పుడు 80తోని గుణిద్దాం. ఓకేనా పిల్లలు? మొదటగా 0తో 6ని గుణిద్దాం. 0 6లు 0. అంటే ఏదైనా ఒక అంకెను 0తో గుణించినట్లయితే మనకు 0నే వస్తుంది. కావున 0ని 6తో గుణించినట్లయితే 0 వచ్చింది. అలాగే ఇప్పుడు 0ని 9తో గుణిద్దాం. 0 9ల 0. ఇప్పుడు పదుల స్థానంలో ఉన్నటువంటి 8తో 96ని గుణిద్దాం. 8 × 6. 8 6లు ఎంత చెప్పగలరా పిల్లలు? 8 6లు 48 కదా పిల్లలు? మరి ఇక్కడ 48 అంటే అర్థం ఏంటి? 400 8 పదులని అర్థం కదా పిల్లలు? ఇప్పుడు మొదటగా ఈ 8 పదులను పదుల స్థానంలో రాసి ఈ 400ను ఇక్కడ పైన రాసుకోవాలి. తర్వాత ఇప్పుడు 8ని 9తో గుణిద్దాం. 8 9లు ఎంత? 72 కదా పిల్లలు? ఈ 72కు ఇదివరకు మనం పైన వేసుకున్నటువంటి ఈ 4ను కలిపినట్లయితే మనకి ఇక్కడ 76 వచ్చింది కదా పిల్లలు? అంటే 72 + 4 ఎంత? 76. ఈ 76ను మనం ఇక్కడ రాసుకుంటాం. తర్వాత ఈ 76ను ఇక్కడ మనము రాస్తాము. ఇప్పుడు వచ్చినటువంటి ఈ 2 లబ్ధాలను మనము కూడుదాం. ఓకేనా పిల్లలు? చూడండి ఇక్కడ 0కి 0 రాస్తాం. 0 + 8 8. ఇక్కడ 6కి 6 రాస్తాం. 7కి 7. అంటే 96ని మనం 80తో గుణించినప్పుడు ఎంత వచ్చింది మనకు లబ్ధం? 7680 కదా పిల్లలు? ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి పిల్లలు. మరి నాగేశ్వర్ 96ని 80తో గుణించినప్పుడు ఎంత వచ్చింది లబ్ధం? 7680. అంటే మరి మనం గుణించినప్పుడు ఎంత వచ్చింది లబ్ధం? 7680. అంటే నాగేశ్వర్కు వచ్చినటువంటి జవాబే మనకు కూడా వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా వచ్చినటువంటి 2 లబ్ధాలను మనము కూడుదాం. ఓకేనా పిల్లలు? స్క్రీన్ పైన జాగ్రత్తగా చూడండి. 2కి 0ని కలిపినట్లయితే 2 + 0 2. తర్వాత 7కి 8ని కలిపినట్లయితే 7 + 8 15. 15కి ఇక్కడ 5 రాస్తాము, పక్కన 1 వేసుకుంటాము. తర్వాత 6ని కలిపినట్లయితే 6 + 6 12. ఈ 12కు ఇదివరకు మనము పక్కన వేసుకున్నటువంటి 1ని కూడినట్లయితే
12 + 1 13. ఆ 13కి ఇక్కడ 3 రాస్తాము, మళ్ళీ పక్కన 1 వేసుకుంటాము. తర్వాత ఇక్కడ 7 ఉంది కదా పిల్లలు, ఈ 7కి మనం ఇదివరకు పక్కన వేసుకున్నటువంటి 1ని కలిపినట్లయితే 7 + 1 8ని ఇక్కడ రాసాము. అంటే నాగేశ్వర్కు ఎక్స్ప్రెస్ టికెట్ల ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఎంత? 8352. ఇప్పుడు అర్థమైందా పిల్లలు? మరి నాగేశ్వర్ చేసినటువంటి ఈ పద్ధతిని ఏమంటారో మీకు తెలుసా పిల్లలు? మీరు చెప్పగలరా? ఓకే పిల్లలు, నేనే చెప్తాను. మరి ఈ నాగేశ్వర్ చేసినటువంటి ఈ గుణాకార ప్రక్రియను మనము ప్రామాణిక పద్ధతి అని అంటాము. ఓకేనా పిల్లలు? ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి. మరి నాగేశ్వర్ చేసినటువంటి లెక్క సరిగా ఉందా లేదా అని తన స్నేహితుడు శ్రీధర్ ఏం చేశాడంటే మరొక రకంగా ఇదే లెక్కను చేసి చూశాడు. మరి శ్రీధరు ఈ లెక్కను మరొక విధంగా ఏ విధంగా చేశాడో ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా పిల్లలు? శ్రీధర్ మొదటగా 96ని 90 + 6గా విస్తరించి రాశాడు. తర్వాత 87ని 80 + 7గా విస్తరించి రాశాడు. తర్వాత 90తో 80ని గుణించాడు. తర్వాత 6తో 80ని విడివిడిగా గుణించాడు. తర్వాత శ్రీధర్ 90తో 7ని గుణించాడు. అలాగే 6తో 7ను విడివిడిగా గుణించాడు. ఈ విధంగా గుణించగా వచ్చినటువంటి లబ్ధాలన్నిటినీ మళ్ళీ కలిపి ఇక్కడ ఫలితాన్ని రాశాడు. మరి పిల్లలు ఇప్పుడు శ్రీధర్ చేసినటువంటి ఈ గుణాకార ప్రక్రియను మనము ఇప్పుడు విడివిడిగా చేసి చూద్దామా? మొదటగా మనము శ్రీధర్ చేసినటువంటి 90 × 80 గుణాకారాన్ని చూద్దాం. స్క్రీన్ పైన చూడండి పిల్లలు. 90 × 80. మొదటగా మనము ఇచ్చినటువంటి సంఖ్యలను వాటి స్థాన విలువల ఆధారంగా ఒకదాని కింద ఒకటి వేసుకున్నాం. ఇప్పుడు మొదటగా 1ల స్థానంలో ఉన్నటువంటి ఈ 0తో ఈ 90ని గుణిద్దాం. ఓకేనా పిల్లలు? చూడండి ఇక్కడ 0 0 0 కదా పిల్లలు. అలాగే మళ్ళీ ఇప్పుడు 0తో 9ని గుణిద్దాం. 0 9 0 కదా పిల్లలు. ఇప్పుడు 1ల స్థానంతో గుణాకారం అయిపోయింది. ఇప్పుడు 10ల స్థానంలో ఉన్నటువంటి 8తో 90ని గుణిద్దాం. మొదటగా 8తో 0ని గుణిద్దాం. 8 0 0, 8 9 72. ఇప్పుడు ఈ విధంగా వచ్చినటువంటి 2 లబ్ధాలను కూడదాం. ఓకేనా పిల్లలు? ఇప్పుడు స్క్రీన్ పైన జాగ్రత్తగా చూడండి. 0కి 0 రాస్తాము. 0 + 0 0. ఇక్కడ 2కి 2 రాస్తాము. 7కి 7 రాస్తాము. ఓకేనా పిల్లలు? ఇప్పుడు జవాబు ఎంత వచ్చింది? 7200 వచ్చింది. అంటే 90ని 80తో గుణించగా మనకు వచ్చినటువంటి లబ్ధం ఎంత? 7200. ఇప్పుడు ఒకసారి స్క్రీన్ పైన చూడండి పిల్లలు. మరి శ్రీధరు 90ని 80తో గుణించినప్పుడు ఎంత వచ్చింది? 7200 వచ్చింది. అంటే మనకు వచ్చినటువంటి జవాబే శ్రీధర్కు కూడా వచ్చింది. ఇప్పుడు శ్రీధర్ చేసినటువంటి మరొక గుణాకార ప్రక్రియను చూద్దాం. అంటే 6తో 80ని గుణించి మనం చూద్దాం. ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి పిల్లలు. ఇక్కడ 80ని ఇప్పుడు 6తోని గుణిద్దాం. మొదటగా 6తో 0ని గుణిద్దాం. 6 0 0. ఇప్పుడు 6తోని 8ని గుణిద్దాం. 6 8 48. అంటే 80ని 6తో గుణించినట్లయితే మనకు లబ్ధం ఎంత వచ్చింది? 480 వచ్చింది. ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి పిల్లలు. మరి శ్రీధరు 80ని 6తో గుణించినట్లయితే ఎంత వచ్చింది? 480 వచ్చింది. అంటే శ్రీధర్కు వచ్చినటువంటి ఫలితమే మనకు కూడా వచ్చింది. ఇప్పుడు మరొక గుణాకారాన్ని చూద్దాం. శ్రీధరు 90ని 7తో గుణించగా 630 వచ్చింది. ఇప్పుడు మనము 90ని 7తో గుణించి చూద్దాం. ఒకసారి స్క్రీన్ పైన చూడండి పిల్లలు. 90 × 7. మొదటగా 7తో 1ల స్థానంలో ఉన్న 0ని గుణిద్దాం. 7 0 0. ఇప్పుడు 7తో 10ల స్థానంలో ఉన్న 9ని గుణిద్దాం. 7 9 63. అంటే 90ని 7తో గుణించినట్లయితే లబ్ధం ఎంత వచ్చింది పిల్లలు? 630 వచ్చింది. ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి పిల్లలు. మరి శ్రీధర్కి ఎంత వచ్చింది? 90ని 7తో గుణాకారం చేస్తే 630 వచ్చింది. మరి మనం చేస్తే ఎంత వచ్చింది? 630 వచ్చింది. అంటే శ్రీధర్కి వచ్చినటువంటి జవాబే మనకు కూడా వచ్చింది. అలాగే ఇప్పుడు శ్రీధర్ చేసిన మరొక గుణాకారాన్ని చూద్దాం. 6ని 7తో మనం గుణించి చూద్దాం. ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి పిల్లలు. 6ని 7తో గుణించినట్లయితే 7 6 42. అంటే
6ను 7తో గుణించినట్లయితే వచ్చే లబ్ధం ఎంత? 42. ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి. మరి శ్రీధరు 6తో గుణించగా ఎంత వచ్చింది లబ్ధం? 42. అంటే శ్రీధర్కు వచ్చినటువంటి ఫలితమే మనకు కూడా వచ్చింది. ఓకేనా పిల్లలు? మరి శ్రీధర్ ఈ విధంగా వచ్చినటువంటి లబ్ధాలన్నిటినీ ఈ విధంగా ఒక దగ్గర కూడాడు కదా. ఇక్కడ వచ్చినటువంటి అన్ని లబ్ధాలన్నిటినీ కలిపి ఇక్కడ ఫలితం రాశాడు. ఇప్పుడు మనము వాటి స్థాన విలువల ఆధారంగా ఒకదాని కింద ఒకటి వేసుకొని మనము కలిపి చూద్దాం. మరి శ్రీధర్ చేసింది సరిగా చేశాడా లేదో ఇప్పుడు చూద్దాం. ఓకేనా పిల్లలు? చూడండి స్క్రీన్ పైన. మొదటగా 7,200, తర్వాత 480, తర్వాత 630, తర్వాత 42. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ లబ్ధాలను వాటి స్థాన విలువల ఆధారంగా ఒకదాని కింద ఒకటి వేసుకొని మనం వాటిని కలుపుదాం. ఓకేనా పిల్లలు? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 2 + 0 2, 2 + 0 2, 2 + 0 2. అంటే 2కి మనం ఎన్ని సున్నాలు కలిపినా కానీ మళ్ళీ ఫలితము 2 వస్తుంది. అంటే ఇక్కడ 2 రాసుకుంటాం. తర్వాత 4కి 3ను కలిపినట్లయితే 7 వస్తుంది. 4 + 3 7. 7కి 8ని కలిపినట్లయితే 15. 15కు +0ని కలిపినట్లయితే 15. 15కి ఇక్కడ 5ని ఇక్కడ రాస్తాము, పక్కన 1 రాసుకుంటాము. తర్వాత 6ని 4ని కలిపినట్లయితే 10 వస్తుంది. ఆ 10కి 2ని కలిపినట్లయితే 12. ఆ 12కు ఇదివరకు మనం పక్కన 1 వేసుకున్నాం కదా, దాన్ని కలిపినట్లయితే 13 వస్తుంది. ఆ 13కి ఇక్కడ 3 రాస్తాము, మళ్ళీ పక్కన 1 వేసుకుంటాము. మళ్ళీ ఇక్కడ 7 ఉంది కదా పిల్లలు, ఈ 7కి ఇదివరకు మనం పక్కన వేసుకున్నటువంటి 1ని కలిపినట్లయితే 8 వచ్చింది కదా పిల్లలు. అంటే 96ని 87తో గుణాకారం చేసినప్పుడు లబ్ధం ఎంత వచ్చింది? 8,352 వచ్చింది. ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి పిల్లలు. మరి శ్రీధరు 96ని 87తో గుణించినప్పుడు ఎంత వచ్చింది? 8,352 వచ్చింది. అంటే శ్రీధర్కు వచ్చినటువంటి ఫలితమే మనకు కూడా వచ్చింది. మరి శ్రీధర్ చేసినటువంటి ఈ పద్ధతిని ఏమంటారో మీకు తెలుసా పిల్లలు? నేను చెప్పనా? శ్రీధర్ చేసినటువంటి ఈ పద్ధతిని విస్తరణ పద్ధతి అని అంటారు. అర్థమైందా పిల్లలు ఇప్పుడు మీకు? అంటే గుణాకారాన్ని నాగేశ్వరు ప్రామాణిక పద్ధతిలో చేశాడు, అదే గుణాకారాన్ని శ్రీధరు విస్తరణ పద్ధతిలో చేశాడు. ఓకేనా పిల్లలు? మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ మనం ఏం చేశాము? 2 అంకెల సంఖ్యలను 2 అంకెల సంఖ్యలతో గుణించాము కదా పిల్లలు. ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి. ప్రామాణిక పద్ధతి ద్వారా వచ్చిన ఫలితము, విస్తరణ పద్ధతి ద్వారా వచ్చిన ఫలితము రెండూ కూడా సమానంగా ఉన్నాయి కదా పిల్లలు. అంటే నాగేశ్వర్ ద్వారా వచ్చినటువంటి ఫలితము, శ్రీధర్ ద్వారా వచ్చినటువంటి ఫలితము రెండూ కూడా ఒకే విధంగా ఉన్నాయి కదా పిల్లలు. ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి పిల్లలు. ఇప్పుడు నాగేశ్వరు డిలక్స్ బస్ టికెట్ల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ విధంగా లెక్కించాడో ఇప్పుడు చూద్దాం. ఓకేనా పిల్లలు? ఇక్కడ స్క్రీన్ పైన జాగ్రత్తగా పరిశీలించండి. ఒక డిలక్స్ బస్ టికెట్ ధర 135 రూపాయలు కదా పిల్లలు. మరి డిలక్స్ బస్ టికెట్లు కొన్నవారి సంఖ్య ఎంత? 61. మరి మొత్తం ఆదాయం అంటే డిలక్స్ బస్ టికెట్ల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని కనుక్కోనాలంటే నాగేశ్వర్ ఏం చేశాడు? 135ని 61తోని గుణించాడు. ఇక్కడ చూడండి పిల్లలు. మరి నాగేశ్వర్ ఏం చేశాడు ఒకసారి చూద్దాం. 135ని ఇక్కడ 61తోని గుణించాడు. అంటే మొదటగా ఇచ్చినటువంటి సంఖ్యలను ఏం చేశాడు? వాటి స్థాన విలువల ఆధారంగా ఒకదాని కింద ఒకటి వేసుకొని ఈ విధంగా గుణించాడు. మొదటగా నాగేశ్వర్ ఏం చేశాడు? 1తో 135ని గుణించి వచ్చినటువంటి లబ్ధాన్ని ఈ విధంగా మొదటి వరుసలో రాశాడు. తర్వాత నాగేశ్వర్ ఈ 135ని 60తో గుణించి వచ్చినటువంటి లబ్ధాన్ని రెండవ వరుసలో రాశాడు. తర్వాత ఈ రెండు లబ్ధాలన్నిటినీ కూడి ఫలితాన్ని ఈ విధంగా రాశాడు. మరి నాగేశ్వర్ చేసినటువంటి ఈ గుణాకార ప్రక్రియను మనము విడివిడిగా చేసి చూద్దాం. ఓకేనా పిల్లలు? మరి అంటే నాగేశ్వర్ చేసింది కరెక్టేనా కాదా మనం ఇప్పుడు విడివిడిగా చేసి చూద్దాం. మొదటగా మనము 135ని 1తో గుణించి చూద్దాం. పిల్లలు స్క్రీన్ పైన చూడండి. 135ని ఇప్పుడు 1తో గుణిద్దాం. 1తో 5ను గుణించినట్లయితే 1 5ల 5, 1 ముళ్ళ 3, 1 1ల 1. అంటే 135ని 1తో గుణించినప్పుడు లబ్ధం ఎంత వచ్చింది? 135 వచ్చింది కదా పిల్లలు. ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి. మరి నాగేశ్వర్ 135ని 1తో గుణిస్తే లబ్ధం ఎంత వచ్చింది? 135 వచ్చింది. అంటే నాగేశ్వర్కు వచ్చినటువంటి జవాబే మనకు కూడా వచ్చింది. ఇప్పుడు నాగేశ్వర్ ఏం చేశాడు? తర్వాత 135ని 60తో గుణించాడు.
మరి పిల్లలు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. మరి నాగేశ్వర్ 135ని 60తో ఎందుకు గుణించాడు మీరు చెప్పగలరా? ఎందుకంటే ఇక్కడ 6 అనేది పదుల స్థానంలో ఉంది. అప్పుడు దాని విలువ ఏమవుతుంది? 6 పదుల 60 అవుతుంది. అందువలన నాగేశ్వర్ ఇక్కడ 135ని 60తో గుణించాడు. ఓకేనా పిల్లలు, మీకు ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నాగేశ్వర్ గుణించినటువంటి 135 × 60ని మనము గుణించి చూద్దాం. ఒకసారి స్క్రీన్ పైన చూడండి పిల్లలు. మూటగా ఇచ్చినటువంటి సంఖ్యలను మనము వాటి స్థాన విలువల ఆధారంగా ఒకదాని కింద ఒకటి ఈ విధంగా వేసుకుంటాం. మొదటగా అంటే 135 × 60ని ఇప్పుడు మనం గుణిద్దాం. మొదటగా 0తో ఈ 135ని గుణిద్దాం. 0 5ల 0, 0 3ల 0, 0 1లు 0. ఓకేనా పిల్లలు? ఇప్పుడు 1ల స్థానంలో ఉన్న 0తో మనం ఈ 135ని గుణించాం. ఇప్పుడు పదుల స్థానంలో ఉన్నటువంటి 6తో ఈ 135ని గుణిద్దాం. ఓకేనా పిల్లలు? 6 5ల 30, 30కి 0 ఇక్కడ రాస్తాము, పైన 3ని వేసుకుంటాము. తర్వాత 6ని 3తో గుణిద్దాం. 6 3లు 18. వచ్చినటువంటి లబ్ధానికి మనం పైన ఇదివరకు వేసుకున్నటువంటి 3ను కూడినట్లయితే 18 + 3 21 అవుతుంది. ఆ 21కి 1ని ఇక్కడ రాసుకుంటాము. తర్వాత పైన 2ని వేసుకుంటాము. ఇప్పుడు 6తో 1ని గుణిద్దాం. 6 1లు 6. ఈ 6కి ఇదివరకు మనం పైన వేసుకున్నటువంటి 2ని కలిపినట్లయితే 6 + 2 8 వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా వచ్చినటువంటి ఈ 2 లబ్ధాలను మనం కూడుదాం. 0కి 0 రాస్తాము. 0 + 0 0. 0కి 1 కలిపినట్లయితే 1 వస్తుంది. 8కి 8ని రాస్తాం. అంటే 135ని 60తో గుణించినప్పుడు మనకు లబ్ధం ఎంత వచ్చింది? 8100. మరి ఇప్పుడు ఒకసారి స్క్రీన్ పైన చూడండి పిల్లలు. మరి నాగేశ్వర్ 135ని 60తో గుణించినప్పుడు ఎంత వచ్చింది లబ్ధము? 8100 వచ్చింది. అంటే నాగేశ్వర్కు వచ్చినటువంటి జవాబే మనకు కూడా వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా వచ్చినటువంటి 2 లబ్ధాలను మనము కూడుదాం. ఓకేనా పిల్లలు? 5 + 0 5, 3 + 0 3, 1కి 1ని కలిపినట్లయితే 2, 8కి 8 ఇక్కడ రాస్తాము. అంటే డిలక్స్ బస్ టికెట్ల ద్వారా వచ్చినటువంటి మొత్తం ఆదాయం ఎంత? 8235. ఈ విధంగా నాగేశ్వర్ 135ని 61తోని గుణించగా వచ్చినటువంటి లబ్ధం ఎంత? 8235. అంటే డిలక్స్ బస్ టికెట్ల ద్వారా వచ్చినటువంటి మొత్తం ఆదాయం ఎంత? 8235. మరి ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి పిల్లలు. మరి ఇదే లెక్కను తన స్నేహితుడు శ్రీధర్ మరొక విధంగా చేశాడు. మరి వాళ్ళ స్నేహితుడు శ్రీధర్ ఏ విధంగా చేశాడో ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా శ్రీధర్ 135ని 100 + 30 + 5గా విస్తరించి రాశాడు. తర్వాత 61ని 60 + 1గా విస్తరించి రాశాడు. తర్వాత శ్రీధర్ ఏం చేశాడు? ఈ 100తో 60ని గుణించాడు. తర్వాత ఈ 30తో ఈ 60ని గుణించాడు. తర్వాత 5తో ఈ 60ని విడివిడిగా గుణించాడు. తర్వాత మళ్ళీ శ్రీధర్ ఏం చేశాడు? ఈ 100తో 1ని గుణించాడు. తర్వాత 30తో 1ని గుణించాడు. మళ్ళీ 5తో 1ని విడివిడిగా గుణించాడు. ఈ విధంగా వచ్చినటువంటి ఈ లబ్ధాలన్నిటినీ మళ్ళీ ఇక్కడ కూడాడు. కూడి వచ్చినటువంటి ఫలితాన్ని ఈ విధంగా ఇక్కడ రాశాడు. మరి శ్రీధర్ చేసినటువంటి ఈ లెక్కను మరి మనము విడివిడిగా చేసి చూద్దామా పిల్లలు? మొదటగా మనము శ్రీధర్ చేసినటువంటి 100 × 60ని మనము గుణించి చూద్దాం. ఒకసారి స్క్రీన్ పైన చూడండి పిల్లలు. ఇప్పుడు ఈ 100 × 60ని మనము గుణిద్దాం. మొదటగా 0తో 0ని గుణిద్దాం. 0 0ల 0, 0 × 0 0, 0 1లు 0. అంటే ఇప్పుడు 1ల స్థానంలో ఉన్న 0తో 100ని గుణించినట్లయితే మనకు లబ్ధం ఎంత వచ్చింది? 0నే వచ్చింది. ఇప్పుడు 10ల స్థానంలో ఉన్న 6తో గుణిద్దాం. 6 0ల 0, 6 0 0, 6 1లు 6. ఇప్పుడు ఈ విధంగా వచ్చినటువంటి 2 లబ్ధాలను మనం కూడుదాం. చూడండి పిల్లలు, ఇక్కడ 0కి 0 రాస్తాం. 0 + 0 0, 0 + 0 0, 6కి 6 ఇక్కడ రాస్తాం. అంటే 100ను మనం 60తో గుణించగా ఎంత వచ్చింది లబ్ధం? 6000 వచ్చింది కదా పిల్లలు. ఇప్పుడు ఒకసారి మరి స్క్రీన్ పైన చూడండి. మరి శ్రీధర్ గుణించగా
ఎంత వచ్చింది లబ్ధం? 6000 వచ్చింది. అంటే 100తో 60ని గుణించగా శ్రీధర్కి 6000 వచ్చింది. అంటే మనకు కూడా జవాబు ఎంత వచ్చింది? 6000 వచ్చింది. అంటే శ్రీధర్కి వచ్చినటువంటి జవాబే మనకు కూడా వచ్చింది. ఇప్పుడు శ్రీధర్ చేసిన 30 × 60ని మనం చేసి చూద్దాం. పిల్లలు ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి. 30 × 60. మొదటగా ఈ ఒకట్ల స్థానంలో ఉన్న సున్నాతో ఈ 30ని గుణిద్దాం. 0 0ల 0, 0 × 3 0. ఇప్పుడు 10ల స్థానంలో ఉన్న 6తో ఈ 30ని గుణిద్దాం. 6 0 0, 6 3 18. ఇప్పుడు ఈ విధంగా వచ్చినటువంటి రెండు లబ్ధాలను మనం కూడదాం. 0కి 0 రాస్తాం, 0 + 0 0, 8కి 8ని రాస్తాం, 1కి 1ని రాస్తాం. అంటే 30తో 60ని గుణించినప్పుడు మనకు లబ్ధం ఎంత వచ్చింది? 1800 వచ్చింది. ఓకేనా పిల్లలు? ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి. మరి శ్రీధరు 30తో గుణించినప్పుడు ఎంత వచ్చింది? 1800 వచ్చింది. మరి మనం గుణించినప్పుడు ఎంత వచ్చింది? 1800 వచ్చింది. అంటే శ్రీధర్కు వచ్చినటువంటి ఫలితమే మనకు కూడా వచ్చింది. ఇప్పుడు శ్రీధర్ చేసిన 5 × 60 లెక్కను మనం చేసి చూద్దాం. ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి పిల్లలు. 60ని 5తో గుణిద్దాం. 5 0ల 0, 5 6లు 30. అంటే 60ని 5తో గుణించినట్లయితే 300 వస్తుంది. అంటే లబ్ధం ఎంత వచ్చింది? 300 వచ్చింది. ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి పిల్లలు. మరి శ్రీధర్ 60ని 5తో గుణిస్తే ఎంత వచ్చింది? 300 వచ్చింది. అంటే శ్రీధర్కి వచ్చినటువంటి జవాబే మనకు కూడా వచ్చింది. ఇప్పుడు శ్రీధర్ చేసిన మరొక గుణాకారాన్ని చూద్దాం. 100 × 1 మనం చేసి చూద్దాం. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి. 100ని 1తో గుణించగా మొదటగా 1తో 0ని గుణిద్దాం. 1 0ల 0, 1 0ల 0, 1 1లు 1. అంటే 100తో 1ని గుణించినట్లయితే లబ్ధం ఎంత వస్తుంది? 100 వచ్చింది. ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి పిల్లలు. మరి శ్రీధర్కు ఎంత వచ్చింది? 100ని 1తో గుణిస్తే 100 వచ్చింది. అంటే శ్రీధర్కు వచ్చినటువంటి జవాబే మనకు కూడా వచ్చింది. ఇప్పుడు శ్రీధర్ చేసిన 30 × 1ని మనం చేసి చూద్దాం. పిల్లలు స్క్రీన్ పైన చూడండి. 30 × 1 అని ఈ విధంగా రాసుకొని 1తో మొదటగా 0ని గుణిద్దాం. 1 0ల 0, 1 3 3. అంటే 30ని 1తో గుణించినప్పుడు లబ్ధం ఎంత వచ్చింది? 30 వచ్చింది. ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి పిల్లలు. మరి 30తో 1ని గుణించినప్పుడు మనకి 30 వచ్చింది కదా. మరి శ్రీధర్కి ఎంత వచ్చింది? ఇక్కడ 30ని 1తో గుణిస్తే 30 వచ్చింది. అంటే శ్రీధర్కి వచ్చినటువంటి ఫలితమే మనకు వచ్చింది. ఇప్పుడు 5 × 1ని మనము గుణాకారం చేసి చూద్దాం. చూడండి పిల్లలు, ఇక్కడ 1ని 5తో గుణించినట్లయితే 1 5లు 5 వచ్చింది. అంటే 1ని 5తో గుణించగా లబ్ధం ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి పిల్లలు. మరి శ్రీధరు 1ని 5తో గుణించినప్పుడు లబ్ధం ఎంత వచ్చింది? 5 వచ్చింది. అంటే శ్రీధర్కు వచ్చినటువంటి ఫలితమే మనకు వచ్చింది. ఓకేనా పిల్లలు? మరి ఇప్పుడు శ్రీధరు ఈ విధంగా వచ్చినటువంటి లబ్ధాలన్నిటిని ఏం చేశాడు? ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. వాటన్నిటినీ ఇచ్చినటువంటి లబ్ధాలన్నిటిని ఏం చేశాడు? ఇక్కడ కూడాడు. కూడగా శ్రీధర్కి ఎంత వచ్చింది? 8235 వచ్చింది. మరి వీటిని మనము విడివిడిగా కూడి చూద్దాం. ఓకేనా? మనకి ఇప్పటివరకు వచ్చినటువంటి లబ్ధాలను మనము కూడి ఫలితాన్ని ఒకసారి సరిచూద్దాం. ఒకసారి స్క్రీన్ పైన చూడండి పిల్లలు. మనకు ఇప్పటి వరకు వచ్చినటువంటి లబ్ధాలను వాటి స్థాన విలువల ఆధారంగా ఒకదాని కింద ఒకటి మనము ఈ విధంగా వేసుకుంటాం. మొదటగా 6000, తర్వాత 1800, తర్వాత 300, తర్వాత 100, తర్వాత 30, తర్వాత 5. ఈ విధంగా మనము స్థాన విలువల ఆధారంగా ఇచ్చినటువంటి లబ్ధాలను ఒకదాని కింద ఒకటి ఈ విధంగా వేసుకున్నాం. అంటే 135ని 61తో గుణించగా లబ్ధం ఎంత వస్తుంది? 8235. మరి ఒకసారి స్క్రీన్ పైన చూడండి పిల్లలు. మరి శ్రీధర్ 135ని 61తో గుణించినప్పుడు శ్రీధర్కి ఎంత వచ్చింది జవాబు? 8235 వచ్చింది. శ్రీధరు ఏ పద్ధతి ప్రకారం చేశాడు? విస్తరణ పద్ధతి ప్రకారము ఈ లెక్కను చేశాడు కదా పిల్లలు. ఇప్పుడు ఒకసారి స్క్రీన్ పైన చూడండి. ప్రామాణిక పద్ధతి ద్వారా వచ్చిన ఫలితము, విస్తరణ పద్ధతి ద్వారా వచ్చిన ఫలితము రెండూ కూడా సమానంగా ఉన్నాయి. అంటే మనము గుణాకార ప్రక్రియలో ప్రామాణిక పద్ధతిని వాడవచ్చు, అలాగే విస్తరణ పద్ధతిని కూడా మనము వాడవచ్చు. అంటే మనము ఏ పద్ధతి వాడినా కానీ ఫలితం మాత్రము ఒకే విధంగా వస్తుంది. ఇప్పుడు అర్థమైందా పిల్లలు?
మరి ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి అంశాలకు సంబంధించి నేను కొన్ని ప్రశ్నలను మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చాను. వాటిని మీరు సాధించే ప్రయత్నం చేయండి. ఎంతవరకు నేర్చుకున్నారో మీరు అంచనా వేసుకోండి. ఓకేనా పిల్లలు? ఒకసారి చూడండి స్క్రీన్ పైన. మొదటి ప్రశ్న, 1 లీటర్ పాల ధర రూపాయలు 33 అయినా 55 లీటర్ల పాల ధర ఎంత? రెండవ ప్రశ్న, 1 బియ్యం బస్తా బరువు 50 కిలోగ్రాములైన 25 బియ్యం బస్తాల బరువు ఎంత? మూడవ ప్రశ్న, 25, 36ను వివిధ పద్ధతులలో గుణించి వాటి మధ్య గల తేడాను మీ మిత్రులతో చర్చించండి. పిల్లలు, ఇప్పటివరకు నేను చెప్పినటువంటి పాఠం మీ అందరికీ చాలా బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నాకు సెలవు. మరి నమస్కారం.